Good morning, students. Today discuss about chapter. మనకి ఏ క్లాస్ నుంచి చెప్పుకున్నాం చాప్టర్ 5 నుంచి మనం గ్లైకాలసిస్ యూనిట్ 1 లో చాప్టర్ 5 మొక్కల్లో శ్వాసక్రియ యూనిట్ 1 లో 5th చాప్టర్ 5th చాప్టర్ మొక్కల్లో శ్వాసక్రియ మొక్కల్లో శ్వాసక్రియ టుడే డిస్కస్ అబౌట్ టాపిక్ గ్లైకాలసిస్ టాపిక్ మన టాపిక్ 5th లెసన్ నుంచి మనం ఏ టాపిక్ గురించి చెప్పుకోబోతున్నాం గ్లైకాలసిస్ 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 గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలు గ్లైకాలసిస్ అంటే ఏమిటి? గ్లైకాలసిస్ గురించి చూసుకుంటే మనం అంటే ఒక గ్లూకోజ్ అణువు అదేంటి మనకి అది గ్లైకాలసిస్ అనేది ఏంటంటే ఒక గ్లూకోజ్ అణువు ఏం చేస్తుంది మనకి పాక్షికంగా ఆక్సీకరణం చెంది ఏమంటుంది మనకి ఒక గ్లూకోజ్ అణువు పాక్షికంగా ఆక్సీకరణ చెంది ఏమైపోతుంది 2 పైరువిక్ ఆమ్ల అణువుల్ని ఏర్పడడానికి ఇది గ్లైకాలసిస్ అనేది ఉపయోగపడుతుంది. ఏమవుతుంది మనకి ఒక గ్లూకోజ్ అనేది మనకి ఒక గ్లూకోజ్ అణువు పాక్షికంగా ఆక్సీకరణం చెంది 2 పైరువిక్ ఆమ్ల అణువులను ఏం చేస్తుంది మనకి ఏర్పడడాన్ని ఏమంటారు మనకి గ్లైకాలసిస్ అంటారు. రాసిన డెఫినేషన్ రాస్తాను గ్లైకాలసిస్ డెఫినేషన్ రాస్తున్నాను మీకు. ఒక గ్లూకోజ్ అణువు పాక్షికంగా ఆక్సీకరణ చెంది ఏం చేస్తుంది మనకి 2 పైరువేట్ ఆమ్ల అణువుల్ని ఏర్పడడాన్ని ఏమంటారు ఆమ్ల అణువులు ఏర్పడడాన్ని ఏమంటారు మనకి గ్లైకాలసిస్ అంటారు. ఏమంటారు మనకి ఒక గ్లూకోజ్ అణువు పాక్షికంగా ఆక్సీకరణ చెంది ఏం చేస్తుంది మనకి 2 పైరువేట్ ఆమ్ల అణువులను ఏర్పడ్డాన్ని ఏమంటారు మనకి గ్లైకాలసిస్ అంటారు. అసలు గ్లైకాలసిస్ ఎందులో జరుగుతుంది మనకి ఈ గ్లూకోజ్ అణువు ఎక్కడో జరుగుతుంది మనకి ఇది కణద్రవ్యంలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది మనకి ఇది కణద్రవ్యంలో జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ ఇది ఎక్కడ జరుగుతుంది మనకి గ్లైకాలసిస్ అనేది మనకి ఇది కణద్రవ్యంలో జరుగుతుంది. గ్లైకాలసిస్ అనేది కణద్రవ్యంలో జరుగుతుంది. గ్లైకాలసిస్ అనేది ఎక్కడ జరుగుతుందమ్మా కణద్రవ్యం. దీనికి ఇంపార్టెంట్ దగ్గర మనకి అండర్లైన్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇది ఎక్కడ జరుగుతుంది మనకి గ్లైకాలసిస్ అనేది మనకి కణద్రవ్యంలో జరుగుతుంది. ఇది గ్లైకాలసిస్ అంటే అసలు గ్లైసిస్ అంటే ఏంటి మనకి గ్లైకాలసిస్ అంటే ఏంటి మనకి గ్లైసిస్ అంటే ఏంటి మనకి చక్కెర. గ్లైకాలసిస్ కి దాని గురించి చూసుకుందాం మనం. అసలు గ్లైసిస్ అంటే ఏంటి గ్లైసిస్ అంటే ఏమిటి చక్కెర ఏంటి చక్కెర ఏంటి మనకి గ్లైసిస్ అంటే ఏంటి మనకి చక్కెర. అదే మనకి లైసిస్ అంటే మనకి గ్లైకిస్ అంటే చక్కెర గ్లైకిస్. అదే లైసిస్ అంటే గ్లైకిస్ అంటే చక్కెర. అంటే గ్లైకాలసిస్ గురించి దాని గురించి ఏం చెప్పుకుందాం మనం. గ్లైసిస్ అంటే గ్లైకిస్ అంటే చక్కెర. అదే మనకి లైసిస్ అంటే ఏంటి మనకి విచ్చిత్తి ఏంటి మనకి
విచ్చిత్తి విచ్చిత్తి లైసిస్ అంటే ఏంటమ్మా విచ్చిత్తి అర్థం కదా గ్లైకాలసిస్ రెండింటిని కలిపి ఏమంటాం మనకి గ్లైకాలసిస్ గ్లైకాలసిస్ గ్లైసిస్ అంటే మనకి చక్కెర అదే లైసిస్ అంటే విచ్చిత్తి చెందడం రెండింటిని కలిపి ఏమంటారు గ్లైసిస్ లైసిస్ని కలిపి గ్లైకాలసిస్ గ్లైకాలసిస్ అంటే చక్కెర ప్లస్ విచ్చిత్తి చెందడం అనమాట అంటే రెండు కూడా దీన్ని ఎవరు కనుక్కున్నారు మనకి గ్లైకాలసిస్ని ఎవరు కనుక్కున్నారు ఎండై మెయిర్హాఫ్ పర్నాస్ అనే శాస్త్రాన్ని కనుక్కున్నారు ఎవరు కనుక్కున్నారు గ్లైకాలసిస్ని మెయిర్హాఫ్ గ్లైకాలసిస్ ఎవరు కనుక్కున్నారమ్మా మెయిర్హాఫ్ పర్నాస్ ఎండైన్ ఎవరు కనుక్కున్నారు మనకి మెయిర్హాఫ్ పర్నాస్ ఇంకో సైంటిస్ట్ ఎవరు మనకి ఎండైన్ ఈ శాస్త్రవేత్త మనకి గ్లైకాలసిస్ కనుక్కున్నారు ఎవరు మెయిర్హాఫ్ పర్నాస్ ఇంకోటి ఏంటి మనకి ఎండైన్ అనే సైంటిస్ట్ మొత్తం ఈ ముగ్గురు సైంటిస్ట్ మనకి గ్లైకాలసిస్ ని కనుక్కున్నారు అర్థమవుతుంది కదా మనకి ఒక గ్లూకోజ్ అణువు గ్లైకాలసిస్ డెఫినేషన్ చూసుకుందాం ఒక గ్లూకోజ్ అణువు పాక్షికంగా ఏంటి మనకి ఏం జరుగుతుంది మనకి పాక్షికంగా ఆక్సీకరణం చెంది ఈ ఆక్సీకరణం చెందడం వల్ల ఏమవుతుంది మనకి ఏం ఏర్పరుస్తుంది మనకి రెండు పైరువేట్ ఆమ్లాన్ని ఏర్పడ్డాన్ని ఏమంటారు మనకి గ్లైకాలసిస్ అంటారు ఏమంటారు మనకి రెండు పైరువేట్ ఆమ్లాణువులు ఏర్పడ్డాన్ని గ్లైకాలసిస్ అంటారు ఇది గ్లైకాలసిస్ అనేది ఎందులో జరుగుతుంది మనకి ఇది ఎక్కడ జరుగుతుంది మనకి గ్లైకాలసిస్ అనేది కణద్రవ్యంలో జరుగుతుంది ఎందులో జరుగుతుంది మనకి కణద్రవ్యంలో జరుగుతుంది అర్థమైంది కదమ్మా నెక్స్ట్ వచ్చేసరికి అసలు గ్లైకాలసిస్ అంటే దాని యొక్క ఎబ్రివేషన్ చూసుకుందాం మనం అసలు గ్లైసిస్ అంటే ఏంటి మనకి చక్కెర అదే లైసిస్ అంటే ఏంటి మనకి విచ్చిత్తి అంటే చక్కెర విచ్చిత్తి గ్లైసిస్ లైసిస్ కలిపి ఏమంటారు మనకి గ్లైకాలసిస్ అంటారు అసలు ఈ గ్లైకాలసిస్ ని ఎవరు కనుక్కున్న శాస్త్రవేత్తల నేమ్స్ చూసుకుందాం అసలు ఈ గ్లైకాలసిస్ ని ఎవరు కనుక్కున్నారు ఫస్ట్ వన్ వచ్చేసరికి మెయిర్హాఫ్ సెకండ్ వన్ వచ్చేసరికి పర్నాస్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎండైన్ ఈ ముగ్గురు సైంటిస్టులు కూడా మనకి గ్లైకాలసిస్ ని కనుక్కున్నారు ఎవరు కనుక్కున్నారు మనకి మెయిర్హాఫ్ పర్నాస్ ఎండైన్ ఈ ముగ్గురు సైంటిస్టులు కూడా మనకి గ్లైకాలసిస్ ని కనుక్కున్నారు అంటే ఈ ముగ్గురు ఏ శాస్త్రవేత్తలు గ్రీకు శాస్త్రవేత్తల ఇంకే శాస్త్రవేత్తలు మనకి జర్మనీ శాస్త్రవేత్తల మెయిర్హాఫ్ పర్నాస్ ఎండైన్ అనే శాస్త్రవేత్తలు ఏ శాస్త్రవేత్తలు గ్రీకా జర్మనా ఈ ముగ్గురు కూడా ఏ శాస్త్రవేత్తలు అంటే జర్మన్ శాస్త్రవేత్తలు ఏంటి మనకి జర్మన్ శాస్త్రవేత్తలు జర్మన్ శాస్త్రవేత్తలు ముగ్గురు ఎవరు మనకి మెయిర్హాఫ్ పర్నాస్ ఎండైన్ అనే శాస్త్రవేత్తలు ముగ్గురు కూడా గ్లైకాలసిస్ ని కనుక్కున్నారు ఈ ముగ్గురు ఏ శాస్త్రవేత్తలు అంటే మనకి జర్మన్ శాస్త్రవేత్తలు ఏ శాస్త్రవేత్తలు ముగ్గురు కూడా మనకి జర్మన్ శాస్త్రవేత్తలు మనకి అర్థమైంది కదమ్మా నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని ఏమంటారు మనకి ఇలా వివరించేదాన్ని ఏమంటారు ఈఎంపి పదం అని కూడా అంటారు ఏమంటారు ఇలా వివరించేదాన్ని జర్మన్ శాస్త్రవేత్తలు గ్లైకాలసిస్ ని వివరిస్తారు దాన్ని ఏమంటారు మనకి ఈఎంపి పదం అంటారు ఏమంటారు ఈఎంపి పదం జర్మన్ శాస్త్రాలు వివరించేదాన్ని ఏమంటారు మనకి ఈ ప్రక్రియను ఏమంటారు ఈఎంపి పదం అని కూడా అంటారు దీన్ని ఏమంటారు హెక్సోస్ డైఫోస్ఫేట్ పదం అని కూడా అంటారు ఏమంటారు దీన్ని ఈఎంపి పదాన్ని ఏమంటారు హెక్సోస్ డైఫాస్ఫేట్ పదం అని కూడా అంటారు హెక్సోస్ డైఫాస్ఫేట్ పదం డైఫాస్ఫేట్ పదం అని కూడా అంటారు ఈఎంపి పదాన్ని ఏమంటారు మనకి హెక్సోస్ డైఫాస్ఫేట్ పదం అని కూడా అని పిలుస్తారు మనకి ఇది ఎందులో జరుగుతుంది అని పిలవచ్చు దీన్ని ఎందులో జరుగుతుంది వాయు సహిత వాయు రహిత రెండింటిలో కూడా శ్వాసక్రియ ఎందులో జరుగుతుంది మనకి గ్లైకాలసిస్ అనేది మనకి వాయు సహిత వాయు రహిత శ్వాసక్రియలో కూడా జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది మనకి ఇది వాయు సహిత మరియు వాయురహిత
శ్వాసక్రియలో జరుగును. ఎక్కడ జరుగుతామా? ఇది గ్లైకాలసిస్ అనేది ఎందులో జరుగుతుంది? మనకి వాయు సహిత మరియు వాయు రహిత శ్వాసక్రియలో కూడా జరుగుతుంది. మళ్ళీ ఒకసారి మనం రిపీట్ చేసుకున్నాం గ్లైకాలసిస్ గురించి. ఫస్ట్ నుంచి చూడండి మళ్ళీ ఒకసారి. గ్లైకాలసిస్ అంటే ఏంటి? ఒక గ్లూకోజ్ అణువు పాక్షికంగా ఆక్సీకరణ చెంది 2 పైరువేట్ ఆమ్లాణువులు ఏర్పడ్డాన్ని ఏమంటారు? మనకి గ్లైకాలసిస్ అంటారు. ఇది ఎందులో జరుగుతుంది? మనకి కణద్రవ్యంలో జరుగుతుంది. ఎందులో జరుగుతుంది? మనకి గ్లైకాలసిస్ అనేది కణద్రవ్యంలో జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్లైకాలసిస్ ఎబ్రివేషన్ చూసుకుందాం. గ్లైకిస్ అంటే ఏంటి? చక్కెర. అదే లైసిస్ అంటే ఏంటి? మనకి విచ్ఛిత్తి. ఏంటి? మనకి విచ్ఛిత్తి చెందడం. ఈ రెండింటిని కలిపి ఏమంటారు? మనకి గ్లైకాలసిస్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ గ్లైకాలసిస్ ఎవరు కనుక్కున్నారు? గ్లైకాలసిస్ కనుక్కున్న శాస్త్రవేత్తలు ఎవరు? ఏ దేశం వాళ్ళు కనుక్కున్నారు? మనకి అంటే మెయిన్ ఆఫ్ ఫర్నాస్, ఇంకోటి ఎండే అనే ముగ్గురు శాస్త్రవేత్తలు కూడా జర్మనీ శాస్త్రవేత్త మనకి గ్లైకాలసిస్ని కనుక్కున్నారు. దీన్ని ఏమంటారు? ఇలా కనుక్కున్న దాన్ని ఏమంటారు? మనకి ఈఎంపి పదం అని కూడా అంటారు. ఏమంటారు దాన్ని? ఈఎంపి పదం అని కూడా అంటారు. ఆ ఈఎంపి పదానికి ఇంకోటి ఏమంటారు మనకంటే హెక్సోస్ డైపాస్పేట్ పదం అని కూడా అంటారు. ఏమంటారు మనకి? ఇది హెక్సోస్ డైపాస్పేట్ పదం అని కూడా దాన్ని పిలవచ్చు. మనకి ఈఎంపి పదాన్ని ఏమంటారు? మనకి హెక్సోస్ డైపాస్పేట్ పదం అని కూడా మనకి పిలుస్తారు. మనకి ఇది ఎందులో జరుగుతుంది? గ్లైకాలసిస్ అనేది వాయు సహిత మరియు వాయు రహిత శ్వాసక్రియలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? మనకి వాయు సహిత మరియు వాయు రహిత శ్వాసక్రియలో కూడా మనకి జరుగుతుంది గ్లైకాలసిస్ అనేది. అర్థమైంది కదా? నోట్ చేసుకున్నారు కదా అంతా. నెక్స్ట్ మనం ఈ గ్లైకాలసిస్ గురించి దాని యొక్క సైకిల్ మనం నేర్చుకుందాం. ఇది అప్ చేస్తున్నామా? గ్లైకాలసిస్ సైకిల్ వేసుకుందాం మనం. అంటే గ్లైకాలసిస్ సైకిల్ మనం వేసుకున్నాం. ఫస్ట్ ఏం ఏర్పడుతుంది మనకి గ్లైకాలసిస్ లో? గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది మనకి? గ్లూకోజ్. ఇది ఏం ఏర్పడుతుంది మనకి? గ్లూకోజ్. దాని నుంచి ఏం ఏర్పడుతుంది? గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్. గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్. గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ నుంచి ఏం ఫామ్ అవుతుంది? ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్. ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్. థర్డ్ వన్ వచ్చేసరికి ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ నుంచి ఏం ఏర్పడుతుందంటే ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్. ఏం ఏర్పడుతుంది మనకి? ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది మనకి? ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ ఏర్పడుతుంది. దీని నుంచి ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అనేది మనకి రెండుగా డివైడ్ అవుతుంది. ఏం ఏర్పడుతుంది మనకి? డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ కింద డివైడ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది మనకి? రెండు కింద మనకి ఫామ్ అవుతుంది. మనకి అర్థమైందా? ఏంటి మనకి? ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ అనేది రెండుగా డివైడ్ అవుతుంది. ఒకటి వచ్చేసరికి డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్, డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్, ఎసిటోన్ ఫాస్ఫేట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్.
ఎలా ఫామ్ అవుతుంది మనకి ఇది ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అనేది డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్. నెక్స్ట్ నుంచి దానికి ఎలా ఫామ్ అవుతుంది మనకి ఏ రియాక్షన్ మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ కింద మనకి ఫామ్ అవుతుంది. ఏ సమక్షంలో ఆల్కలైజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి ఫామ్ అవుతుంది. దీని నుంచి మనకి దేని నుంచి ఈ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ నుంచి మనకి రియాక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మనకి. నెక్స్ట్ దీని నుంచి ఏం ఫామ్ అవుతుంది 1,3 ఏం రియాక్షన్ ఫామ్ అవుతుంది మనకి 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 3 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఏమన్నమాట మనకి 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం నుంచి 3 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది ఫామ్ అవుతుంది. రియాక్షన్ అనేది జరుగుతుంది 3 ఫాస్ఫోగ్లిజరిక్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి 3 ఫాస్ఫో నుంచి ఏ రియాక్షన్ జరుగుతుంది మనకి 2 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది ఫామ్ అవుతుంది. 2 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం 2 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం నుంచి ఏం రియాక్షన్ జరుగుతుంది మనకి 3 ఫాస్ఫో నుంచి 2 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఫామ్ అవుతుంది. దాని నుంచి ఏం ఫామ్ అవుతుంది ఫాస్ఫోయేనాపైరువిక్ ఆమ్లం అనేది ఫామ్ అవుతుంది. ఏమవుతుంది ఫాస్ఫోయేనాపైరువిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఫాస్ఫోయేనాపైరువిక్ ఆమ్లం దాని నుంచి ఏం ఫామ్ అవుతుంది ఫాస్ఫోయేనాపైరువిక్ ఆమ్లం నుంచి పైరువేట్ ఏం ఫామ్ అవుతుంది మనకి పైరువిక్ ఆమ్లం అనేది ఫామ్ అవుతుంది. పైరువిక్ ఆమ్లం మనకి పైరువిక్ ఆమ్లం మొత్తం ఎన్ని రియాక్షన్స్ స్టార్ట్ అయింది 1 2 3 4 5 6 7 8 9 10 రియాక్షన్స్ కూడా మనకి 10 ఈక్వేషన్స్ కింద ఉంటాయి. అసలు ఇప్పుడు గ్లూకోజ్ అనేది మనకి ఎంజైమ్స్ గురించి చూస్తున్నాం. నెక్స్ట్ సైకిల్ వేసుకున్నాం కదా గ్లూకోజ్ నుంచి ఏం ఫామ్ అవుతుంది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ దాని నుంచి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ దాని నుంచి ఏం రియాక్షన్స్ ఫామ్ అవుతుంది ఆల్కలైజ్ ఎంజైమ్ సమక్షంలో డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం తర్వాత 3 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి 2 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం నెక్స్ట్ రియాక్షన్ వచ్చేసరికి ఫాస్ఫోయేనాపైరువిక్ ఆమ్లం దాని నుంచి ఏం ఏర్పడుతుంది మనకి లాస్ట్ ఎండ్ ప్రోడక్ట్ పైరువిక్ ఆమ్లం కింద మారుతుంది మనకి. అసలు ఇది ఫస్ట్ గ్లూకోజ్ అని వచ్చేసరికి ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది మనకి గ్లూకోజ్ అని వచ్చేసరికి ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది హెక్సోకైనేజ్ ఏం మనకి ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది అన్నది హెక్సోకైనేజ్ వేగం అవ్వాలి మనకి Mg2+ ATP ఏం రిలీజ్ అవుతుంది మనకి ADP దీని నుంచి నెక్స్ట్ రియాక్షన్ ఏంటంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఎంజైమ్ ఫాస్ఫోహెక్సోజ్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది. ఫాస్ఫోహెక్సోజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి ఫామ్ అయిన తర్వాత ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి 1,6 బిస్ఫాస్ఫేట్ ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది ఫాస్ఫోప్రోక్టోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది మనకి ఫాస్ఫోప్రోక్టోకైనేజ్
దీని నుంచి మనకి ఈ రెండు కూడా ఏం సమక్షంలో జరుగుతుంది మనకి ఆల్డోలేజ్ ఏం మనకి ఆల్డోలేజ్ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది. దీంట్లో ఏం ఫామ్ అవుతుంది మనకి Mg2 ప్లస్ Mg2 ప్లస్ ATP దాని నుంచి ఏం రియాక్షన్ ఫామ్ అవుతుంది మనకి ADP నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి ఏం రియాక్షన్ ఫామ్ అవుతుందంటే ఇక్కడ వచ్చేసరికి రెండింటి మధ్యలో మనకి ఏముంది ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో ప్రెసిడాంట్ 3 ఫాస్ఫేట్ ఫామ్ అవుతుంది. ట్రయోస్ phosphate isomerase triose phosphate isomerase దీని నుంచి మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది. Glycerol 3 phosphate phosphoglycerokinase next వచ్చేసరికి phosphoglycerolipase next వచ్చేసరికి inolase next వచ్చేసరికి pyruvic kinase దీని నుంచి ఏం వస్తుంది ఏం మనకి ADP నుంచి Mg2 ప్లస్ సమక్షంలో ADPని రిలీజ్ చేస్తాం. ఇది వచ్చేసరికి ఇనోలైజ్ వచ్చేసరికి ఏం చేస్తాం మనకి వాటర్ మాలిక్యూల్ H2O నెక్స్ట్ వచ్చేసరికి ఫాస్ఫోగ్లిజరోకైనేజ్ వచ్చేసరికి Mg2 ప్లస్ ADP నుంచి ADPని రిలీజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే మనకి NAD ప్లస్ కదా NAD నుంచి NAD ప్లస్ NADH ప్లస్ H ప్లస్ NAD ప్లస్ H ప్లస్ అంటే మనం దీని గురించి చూసుకుంటే మనం ఇప్పుడు ఏం జరుగుతుందంటే సైకిల్ చూసుకుందాం. మనం ఇది ఏం మనకి ఇక్కడ గ్లూకోజ్ ఏం స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడ ఈ రియాక్షన్ గ్లూకోజ్ ఏ ఎంజైమ్ సమక్షంలో మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫామ్ చేస్తుంది హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో మనకి ఏం ఫామ్ చేస్తుంది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ని ఫామ్ చేస్తుంది. ఆ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏం ఫామ్ చేస్తుంది మనకి ఇక్కడ ఫాస్ఫోహెక్సోజ్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ని ఏర్పరుస్తుంది. ఏం ఏర్పరుస్తుంది మనకి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ని ఏర్పరుస్తుంది. ఎంజైమ్స్ నేమ్స్ అన్నది తర్వాత ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఏం ఫామ్ చేస్తుంది మనకి ఫ్రక్టోజాన్ 6 బిస్ఫాస్ఫేట్ రియాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. దీని నుంచి మనకి ఈ ఆల్డోలేజ్ ఎంజైమ్ సమక్షంలో ఈ ఫ్రక్టోజాన్ 6 బిస్ఫాస్ఫేట్ ఆల్డోలేజ్ ఎంజైమ్ సమక్షంలో డైహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ మనకి ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో ఏం ఫామ్ చేస్తుంది మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది ఫామ్ చేస్తుంది. ఏం ఫామ్ చేస్తుంది మనకి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది ఫామ్ చేస్తుంది. దీని నుంచి గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఎంజైమ్ సమక్షంలో
1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. దాని నుంచి మనకి ఏ ఎంజైమ్ సమక్షంలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఫాస్ఫోగ్లిజరోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో 3 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. దాని నుంచి మనకి ఫాస్ఫోగ్లిజరోమిటేజ్ ఎంజైమ్ సమక్షంలో 2 ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. మళ్ళీ ఫినోలేజ్ ఎంజైమ్ సమక్షంలో ఫాస్ఫోఏనాల్ పైరువిక్ ఆమ్లాన్ని మనకి రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఫాస్ఫోఏనాల్ పైరువిక్ ఆమ్లం మనకి పైరువిక్ కైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఏం ఫామ్ చేస్తుంది, మనకి పైరువిక్ ఆమ్లాన్ని మనకి ఏర్పరుస్తుంది. అర్థమైంది కదమ్మా. ఇది గ్లైకాలసిస్ సైకిల్ మనకి. అసలు ఈ గ్లైకాలసిస్ లో మనకి అదస్థ పదార్థ స్థాయి అంటే ఫాస్ఫోరిలేషన్ వల్ల మనకి ఎన్ని ఏటీపీ అణువులు ఏర్పడుతున్నాయి, ఎన్ని వినియోగం చెందుతుంది, ఎన్ని అణువులు మనకి జరుగుతుంది మనకి అంటే మనకి ఇది కణద్రవ్యంలో జరుగుతుంది కదా. ఎన్ని ఏటీపీ అణువులు ఏర్పడుతున్నాయి ఫాస్ఫోరిలేషన్ వల్ల, 4 ఏటీపీ అణువులు ఏర్పడుతుంది. ఎన్ని ఏర్పడుతుంది మనకి ఇందులో 4 ఏటీపీలు. ఒకటి వచ్చేసరికి 1, తర్వాత 2, నెక్స్ట్ వన్ వచ్చేసరికి 3, థర్డ్ వన్ వచ్చేసరికి 4. ఎన్ని ఏటీపీ అణువులు ఏర్పడి మనకి దేని వల్ల, ఫాస్ఫోరిలేషన్ వల్ల ఎన్ని ఏటీపీల అణువులు ఏర్పడి 1, 2, 3, 4 4 ఏటీపీ అణువులు ఏర్పడి దేని వల్ల మనకి ఈ ఫాస్ఫోరిలేషన్ వల్ల మనకి ఎన్ని ఏటీపీ అణువులు ఏర్పడుతుంది, మనకి 4 ఏటీపీ అణువులు అనేవి ఏర్పడుతుంది. ఎన్ని ఏటీపీ అణువులు ఏర్పడుతుంది, మనకి 4 ఏటీపీ అణువులు ఏర్పడుతుంది మొత్తం. కానీ ఈ పదం అంటే ఏంటి, ఈఎంపీ పదం ఉంది కదా, అందులో ఎన్ని ఏటీపీలు వినియోగం జరగడం వల్ల ఎన్ని ఏటీపీలు నికర లాభం ఉంది, ఎన్ని ఏటీపీలు వినియోగం చెందుతుంది మనకి ఇక్కడ, ఎన్ని ఏటీపీలు వినియోగం చెందుతుంది, 2 ఏటీపీలు మనకి వినియోగం చెందుతుంది. ఎన్ని చెందుతుంది మనకి 2 ఏటీపీస్ అనేవి మనకి వినియోగం అనేది చెందుతుంది. ఈఎంపీ పదం వల్ల ఎన్ని ఏటీపీలు వినియోగం చెందుతుంది, 2 ఏటీపీలు మాత్రమే వినియోగం చెందుతుంది. దాని నికర లాభం వచ్చేసరికి 4 - 2 = 2. దీనివల్ల ఏటీపీలు దీనివల్ల ఏర్పడిన 2 కణద్రవ్య కణాలు అంటే ఎన్ని కణద్రవ్య కణాలు NADH+H+ అణువులు ఎలక్ట్రాన్ రవాణా ద్వారా ఎన్ని ఏటీపీలు ఏర్పరుస్తుంది మనకంటే 4 ఏటీపీలు మనకి ఏర్పరుస్తుంది. ఇదే గ్లైకాలసిస్ లో మొత్తం ఏటీపీలు ఎన్ని ఉంటే మొత్తం మనకి 8 ఏటీపీస్ అంటే మనకి ఎన్ని ఏటీపీస్ ఏర్పడుతుంది గ్లైకాలసిస్ మొత్తంలో కూడా 8 ఏటీపీస్ ఫామ్ అవుతుంది. గ్లైకాలసిస్ మొత్తంలో కూడా ఎన్ని ఏటీపీస్ ఫామ్ అవుతుంది, 8 ఏటీపీస్ అంటే నికర లాభం వల్ల ఏర్పడిన ఫాస్ఫోరిలేషన్ వల్ల ఏర్పడిన ఏమో మనకి 4, తర్వాత దాని యొక్క నికర లాభం వల్ల ఏమవుతుంది మనకి 2 ఏటీపీలు అంటే 4 - 2 తీసేస్తే ఎన్ని ఏటీపీలు ఫామ్ అవుతుంది, ఇప్పుడు మనకి 2 ఏటీపీ అణువులే ఫామ్ అవుతుంది మనకి. దాని తర్వాత కణద్రవ్యంలో ఏర్పడిన NADH+H+ అంటే మనకి NADH+H+ వల్ల మనకి ఏం ఏర్పడుతుంది మనకి అంటే NADH+H+ వల్ల మొత్తం మనకి ఎలక్ట్రాన్ రవాణా ద్వారా ఏటీపీలు అనేవి 4 ఏటీపీలు అనేవి ఎక్స్ట్రా మనకి ఏర్పడతాయి. టోటల్ వచ్చేసరికి మనకి ఎన్ని ఏటీపీలు మనకి ఎలక్ట్రాన్ రవాణా ద్వారా 4 ఏటీపీలు, ఫాస్ఫోరిలేషన్ వల్ల ఎన్ని ఏటీపీలు మనకి 4 ఏటీపీస్. టోటల్ ఏటీపీస్ ఎన్ని మనకి గ్లైకాలసిస్ లో వచ్చేసరికి మనకి 8 ఏటీపీస్ అనేవి మనకి ఫామ్ అవుతుంది. ఏంటి 4 ఏటీపీస్ వచ్చేసరికి ఫాస్ఫోరిలేషన్ వల్ల నెక్స్ట్ 4 ఏటీపీస్ వచ్చేసరికి ఎందులో ఏర్పడుతుంది అంటే ఎలక్ట్రాన్ రవాణా ద్వారా మనకి ఏర్పడుతుంది. ఎలక్ట్రాన్ రవాణా ద్వారా 4 ఏటీపీలు. టోటల్ ఏటీపీస్ ఎన్ని మనకి 8 ఏటీపీస్ అనే మనకి ఫామ్ అవుతాయి మనకి. అర్థమైంది కదమ్మా. ఇవన్నీ కూడా మనకి గ్లైకాలసిస్ సైకిల్ అనమాట. అసలు ఫస్ట్ ఒక రియాక్షన్ చూద్దాం మనం. దీన్ని బట్టి మనం 10 మెకానిజమ్స్ ఉన్నాయి మనకి. 10 కూడా 10 రియాక్షన్స్ కింద ఫామ్ అవుతాయి. అసలు ఏంటి మనకి ఫస్ట్ రియాక్షన్ ఎలా చూసుకోవాలంటే మనం ఒక గ్లూకోజ్ అణువు హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఏం చేస్తే మనకి గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ మనకి ఏర్పడుతుంది. ఈ చర్యలు ఏమవుతుంది మనకి ఏటీపీ అణువు అనేది మనకి ఏంటి ఇక్కడ ఏటీపీ అణువు అనేది ఏంటి మనకి ఫాస్ఫేట్ దాత. ఇందులో ఏంటి మనకి ఇందులో ఏటీపీ అనేది ఒక ఫాస్ఫేట్ దాత మనకి ఇందులో ఫస్ట్ రియాక్షన్. దానికి ఈక్వేషన్ మనం వేసుకుందాం. ఫస్ట్ అసలు ఎలా వేసుకుందాం చూద్దాం ఒకసారి. చూడండి ఫస్ట్ ఒక ఈక్వేషన్ వేసి చూపిస్తాను మీకు. అంటే మనకి గ్లూకోజ్ ఫస్ట్ మనకి ఏంటంటే స్టార్ట్ అవుతుంది గ్లూకోజ్ అనేది స్టార్ట్ అవుతుంది. గ్లూకోజ్ ప్లస్ ఏటీపీ యూస్ ఏం ఫామ్ చేస్తుంది మనకి
గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏం ఫామ్ చేస్తుంది మనకి గ్లూకోజ్ అనేది మనకి ఏటీపీ ఎంజైమ్ సమక్షంలో మనకి ఏం ఫామ్ చేస్తుంది మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫామ్ చేస్తుంది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ మనకి ఫామ్ చేస్తుంది ఏం చేస్తుంది మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫామ్ చేస్తుంది ఫామ్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఏటీపీ ఏంటి మనకి గ్లూకోజ్ లో మనకి దాత కాబట్టి దాన్ని ఏం తీసుకుని మనం గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ ఏటీపీ ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది అప్పుడు ఈ ఎంజైమ్ ఎక్కడ అటెండ్ చేయాలి మనం ఇక్కడ మెన్షన్ చేయాలి హెక్సోకైనేజ్ హెక్సోకైనేజ్ అంటే గ్లూకోజ్ అనేది ఏటీపీ దాత కాబట్టి ఒక గ్లూకోజ్ అణువు ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ని ఏర్పరుస్తుంది అని ఏర్పడటం వల్ల చర్యలు ఏంటి మనకి దాత ఏటీపీ అనేది మనకి ఫాస్ఫేట్ అణువు ఏటీపీ అణువు అనేది ఒక ఫాస్ఫేట్ దాత అందుకే మనకి ఇది ఏటీపీ అని మనం చెప్పుకుంటున్నాం మనం అర్థమైంది కదమ్మా అలాగే మనకి ఈ రియాక్షన్స్ అనేవి 10 రియాక్షన్స్ ఉన్నాయి మనం నెక్స్ట్ డే మనం డిస్కస్ చేసుకుందాం 10 రియాక్షన్ 10 కూడా 10 రియాక్షన్స్ కింద అలా చేసి మనకు దాని మ్యాటర్ ఫస్ట్ ఎలా రాయాలంటే ఒక రియాక్షన్ తీసుకుందాం ఎలా రాయాలంటే ఒక గ్లూకోజ్ అణువు హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లిజరైడ్ ఒక గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ను ఫామ్ చేస్తుంది ఈ చర్యలో ఏంటంటే మనకి ఏటీపీ అణువు అనేది ఒక దాత ఫాస్ఫేట్ దాత ఏంటి మనకి ఏటీపీ అణువు అనేది ఫాస్ఫేట్ దాత అని చెప్పి రాసి నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి గ్లూకోజ్ ప్లస్ ఏటీపీ గివ్స్ రైజ్ టు హెక్సోకైనేజ్ ఎంజైమ్ సమక్షంలో ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ప్లస్ ఏటీపీ అనేది మనకి ఏర్పరుస్తుంది అని ఒక రియాక్షన్ చేయాలి ఆ మ్యాటర్ రాసి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కూడా అంతే మనం ఏం రాయాలి నెక్స్ట్ది ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఏం చేస్తుంది మనకి ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది ఫాస్ఫోహెక్సోజ్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో గివ్స్ రైజ్ టు ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ మనకి ఫామ్ చేస్తుంది అంటే దాని సాదృశ్యం ఏంటి మనకి ఫ్రక్టోజ్ ఫాస్ఫేట్ కింద మనకి రూపాంతరం చెందింది ఎలా బాగుంది మనకి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది మనకి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా మనకి అది రూపాంతరం చెందుతుంది ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది ఫాస్ఫోహెక్సోజ్ ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో అది జరుగుతుంది అనమాట గ్లైకోసిస్ సైకిల్ అనేది అర్థమైంది కదమ్మా